ఇదిగో ఇప్పటి నుంచి నువ్వు రేఖకు సపోర్ట్ చేసావనుకో, నేను బెంగళూరు వెళ్ళిపోతాను. జాగ్రత్త. అదే జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు కూడా నాకు పని చెప్తావా? తప్పట్లేదే. పెదనానా, నువ్వు కేక పెదనానా. నేను విన్నది నిజమేనా? ఇప్పుడే అన్నయ్య చెప్పాడు. పెద్దమ్మని మార్చిన ఘనత నీకే దక్కుతుంది. చరిత్రలో నిలిచిపోతావు అంతే. మరి ఈ సల్మాన్ అంటే ఏమనుకున్నావు? సూపరు. సరే సరే, కబుర్ల తర్వాత ముందు గిన్నెలు కడగనివ్వండి. ఆ తర్వాత బోల్డ్ అంత పనుంది. ఇంకా బట్టలు ఉతకాలి, ఇల్లు కడగాలి. అమ్మమ్మమ్మ, నా ఆటో బాగా దుంపట్టిపోయిందమ్మా. భలేవాడే మస్తాన్. మొహమాటం ఎందుకు చెప్పు. ఇల్లు కడిగిన తర్వాత నీ ఆటో కూడా కడిగించుకో. ఆటో ఎందుకు కడగాలండి? నేను కడగను. అదేందమ్మా అట్ట అంటారు? మీరెక్కే ఆటోనే కదా. అంటే ఏంట్రా? నేను వీళ్ళ మాట కాదంటానా నీ ఉద్దేశం? చస్తే అన్ను నీ ఆటో కడుగుతాను. చావైనా బ్రతుకైనా నాకు నా పిల్లలతోనే. అదే నా కొడుకు దగ్గర కడుగుతాను. కడగండమ్మా, కడగండి. గిన్నెలు కడుగుతాను, ఆటో కూడా కడుగుతాను. తయారైంది. అమ్మా, ఏంటే మా మొహాల మీద ఏమైనా బొమ్మలు ఆడుతున్నాయా? వెళ్ళి పని చూసుకోపో. అక్క, సీరియల్ టైం ఉంది పదా. ఇవాళ మ్యాచ్ అదిరిపోతుంది చూడు పెదనానా. టైంకి ఛానల్ మార్చేస్తారు. ఇలా ఇవ్వండి. అత్తయ్య, ఈ సీరియల్ 2206 ఎపిసోడ్ నడుస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నావు వదినా? అవును శ్రీరామ్, నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అవునక్క, అప్పుడు నేను 10th క్లాస్ లో ఉన్నాను. ఏంటి, నువ్వు కూడా చూసేదానివా? నువ్వు కూడా అంటే నేను చూడకూడదా? ఏం లేదు, జనరల్ నాలెడ్జ్ కోసం అడిగానులే, అంతే. పని మనిషి అయ్యుండి మా అత్తయ్య పక్కన కూర్చుంటావా? నిన్ను మస్తాన్. అవసరం లేదండి, కిందే కదా కూర్చుంటాను. ఇక్కడే కూర్చుంటాను. ఇదేంటి, దీన్ని పైన కూడా కూర్చోనేవరా? హలో, లాయర్ విశ్వనాథ్ గారా? నేనండి. నేను బెంగళూరు వద్దాం అనుకుంటున్నాను. అదే నేను చెప్పిన దాని గురించి. ఆపండి. నీకేమో మస్తాను, నాకేమో లాయర్ విశ్వనాథ్. నా నోరు కట్టిపడేస్తున్నారు కదే. బుద్ధుందా నీకు? సీరియల్ ఎందుకు మార్చావు? ఎంతసేపు అని చూస్తారే? ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల మీద ఎన్కౌంటర్ జరిగిందంట, అది చూద్దాం. ఛత్తీస్గఢ్ లో పాపం వాళ్ళని ఎన్కౌంటర్ చేసిండొచ్చు, కానీ ఇంకొకసారి రిమోట్ తీసుకున్నావు అనుకో, నిన్నిక్కడే ఎన్కౌంటర్ చేసేస్తాను. అయ్యో, సీరియల్ అయిపోయింది లేఖ. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సీరియల్ ఇప్పుడే మళ్ళీ రావాలి. ఏంటి, సీరియల్ మళ్ళీ రావాలా? నీకేమన్నా మెంటలే? కావాలంటే రేపు జరిగిన కథలో వేస్తారు, చూసుకోండి. లేదు, నాకిప్పుడే రావాలి. మస్తాన్, ఇదే అన్యాయమే. ఎవరి వల్లైనా అవుతుందా ఆ సీరియల్ వేయడం? మస్తాన్ వల్ల కూడా కాదు, ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఇది అన్యాయం అండి, ప్రతి దానికి అలా పిలవడం.
అమ్మా మర్చిపోయాను, రేపు నేను బయటికి వెళ్ళాలి. బట్టలని ఉతుకులేవమ్మా. ఓయ్ ఏంటి ఏంటా చూపు? ఏం లేదండి, ఇవ్వండి. బట్టలు ఉతకడం భార్య ప్రధాన కర్తవ్యం. ఇవ్వండి ఇవ్వండి. అమ్మా అక్షర, ఇదిగో. ఇదిగో రాజేశ్వరి, నా రూములో బట్టలున్నాయి. నేను వెళ్ళను. అలాగా? హలో, లాయర్ విశ్వనాథ్ గారా? వెళ్తున్నాలేండి. అది మీవేం లేవా అండి? ఉంటే వెయ్యండి. లేక నా చీర ఒకటి హ్యాంగర్ కుంది, తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. మనుషులు పెరిగారు కానీ బుర్రలు ఇంకా పెరగలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన సంగతి మర్చిపోయారు. ఇవన్నీ చెమట్లు కక్కుతూ ఉతుకుతానని మీరనుకుంటున్నారు. వాషింగ్ మిషన్ ఉంది అన్న సంగతి మర్చిపోయారు. వాషింగ్ మెషిన్ రిపేర్కిచ్చి వారవైన సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఇవి కూడా ఉతకవే. వెళ్ళు. ఒరే కార్తీక్, ఏంట్రా నువ్వు బయటికెళ్ళాలి అని ఈ బట్టలు ఉతికే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నువ్వే కదా? నిన్ను చావురా. ఒసేయ్ తెంగరిదానా, నీకు కొమ్ములొచ్చాయే? నిన్ను నిన్ను నీ నరాలు ఇలా పిసికి చంపేసే రోజు తొందరలోనే ఉందే. ఓసై లేఖ, ఆ జగదీశ్వరి అండు చూసుకుని ఏం చెలరేగిపోతున్నావే? నీకిచ్చిన షాక్ చాలేదంటే నిన్ను ఇంకా నా మీద రెచ్చిపోతున్నా. నిన్ను వదలనే, వదలను వదలను. జగదీశ్వరమ్మ రా, రామ్మా రా. నువ్వే అసలు నువ్వు పోతే నాకే టెన్షన్ ఉండదు. హ్యాపీగా స్వేచ్ఛగా ఈ ఇంట్లో బతికేస్తాను. నిన్ను నా చేతుల్లో కీలుబొమ్మలా పిల్లిలా కుందెల్లా అయిపోయే రోజు దగ్గరలోనే ఉందే. నువ్వు అయిపోయావు, తప్పకుండా అయిపోతావు. నీ గది కూడా ఇంతేనే. మస్తాన్, అంటే అలవాట్లేని పది కదా, అందుకే చిరిగిపోయింది. కరెక్టే కదా? లేదు లేవే, నువ్వు వాగిన వెదవాగుడంతా వీళ్ళు విన్నారు గాని ఆటో ఎక్కి బయలుదేరు. మా నాన్నగారు నా దగ్గర ఉంటారులే గాని. అత్తయ్య, నువ్వేనా ఈ మాట అంటుంది? హలో విశ్వనాథ్ గారా? ఏమండి, ఇప్పుడు నేను దాన్ని ఉండమని చెప్పానా? మాట్లాడితే ఫోన్ తీసి విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు అంటారేంటి? ఓకే కామ్రేడ్స్, నా బిడ్డ కోసం మీ అందరికీ సారీ చెప్పి
మీకు కొత్త సారీలు కొని తీసుకొస్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. మస్తాన్ ఆటో తీసుకురా. మస్తాన్ భయ్యా కాసేపు ఉండు భయ్యా, మేం మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. ప్లీజ్ వెయిట్. మళ్ళీ ఇలాంటివి జరిగితే చెప్పచ్చు కొట్టండి. ఏంటన్నయ్య ఏదో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు? బట్టలు ఉతికించి మళ్ళీ దాన్ని కూడా ఉతికాం కదా, అందుకు బాధపడుతున్నాడేమో. అయ్యుండొచ్చు వదినా. అమ్మా అక్షర, లేకపోతే ఏంటి మావయ్య, మనం ఇంత హ్యాపీగా ఉంటే ఆయన ఎక్కడో ఆలోచించడం ఏంటి? చంద్రశేఖర్ గారి బదులు ఫణి గారిని పెట్టానులే అన్నయ్య. దాని గురించేగా నీ టెన్షను. ఆయన కూతురు పెళ్లికి వెళ్తూనే ఫణి అనే ఆడిటర్ని పరిచయం చేసే వెళ్లారు. అవునా? మరి నాకు చెప్పలేదేంట్రా? ఎక్కడ్లే, నీకు కిచెన్ పాలిటిక్స్ తోనే సరిపోతుంది. అక్క, నేను టైలర్ దగ్గరికి వెళ్ళాలి, వస్తావా? అలాగే కూరగాయలు కూడా తీసుకురండమ్మా, ఎటు వెళుతున్నారు కదా. కూరగాయలకని నేను వెళ్తే ఇంట్లో పని తప్పుతుంది, బయటైనా రెస్ట్ తీసుకోవచ్చు. అమ్మగారు నేను వస్తాను. ఏంటమ్మా నువ్వు కూడా నాకు మళ్ళీ అమ్మగారు అంటున్నావు? కొంపతీసి మా యూనియన్ లో జాయిన్ అయిపోయావేంటి? ఛీ నోర్మై, ఏదో అలా వచ్చింది అంతే. ఏంటి వచ్చింది నీ ముఖం? రాను రాను నీకు బాగా పిచ్చి పడుతుంది. చిచి, అర్థమైంది కదా, నీకు నువ్వే అమ్మగారు అని అన్నారు అంటే అది పని మనిషి అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. అది పని మనిషి అంటే? హలో, లాయర్ విశ్వనాథం గారా? బెంగళూరే కదా, వచ్చేస్తున్నాను. అదే నీ చావు నువ్వు చావు. అవన్నీ మీకు అనవసరం, నేను వస్తాను. ఇప్పుడు నేను పని మనిషిని కదా, కూరగాయలు తీసుకురావాలి. మీరు టైలర్ దగ్గరికి వెళ్ళండి, నేను కూరగాయలు తీసుకుంటూ ఉంటాను. వద్దు లేక, ఇది ఏదో ప్లాన్ వేసింది, మనమే వెళ్దాం. దాని మోహం లేక నువ్వుండు. సరే పద. లేక ఎందుకమ్మా ఇప్పుడు? సాయంత్రం వెళ్ళొచ్చు కదా. కార్లోనే కదా వెళ్ళేది, మీరు కొంచెం ఎక్స్ట్రా ఆపండి ప్లీజ్. మనం వెళ్దామా? వెళ్ళనే అన్నయ్య. ఎందుకు లేరా, అయినా తెలిసి ఎందుకు అంటే ఏంటండి, ఏం తెలుసు మీకు? అరే, ఒక పని ఒప్పుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయడం నాకు అలవాటు. అలాగే పని మంచిగా ఉన్నాను, వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అన్నాను, అంతే కదా. నీకు అలాగే ఉంటుందమ్మా. కూరగాయలకని చెప్పి వీళ్ళేమైనా పసిపిల్లలు పాపం వీళ్ళు. లేక తీసుకెళ్ళు, మేమన్నా ప్రశాంతంగా ఉంటాం. అంటే ఏంటండి, ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి మేం న్యూసెస్ భరించాలా? భగవాన్, ఏంటి నేను ఇలా తయారయ్యాను? అసలు వెళ్ళి ఏ ఉమెన్స్ హాస్టల్లో ఉండడమే బెటర్లా ఉంది. అబ్బా, నీకోసమైనా తల్లి, లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. నేను చస్తే దీన్ని తీసుకువెళ్ళను. ఏ రేఖ, నువ్విక్కడే ఉండవే. వస్తానని చెప్పాను కదా, ప్లీజ్ వస్తాను. సర్లే పద. రాక అమ్మా లేక, జాగ్రత్త అమ్మా. వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది. అలాగే మామయ్య. అక్క, నువ్వు కార్లో వెయిట్ చేయి. ఏ రేఖ, ఏంటే ఓనర్ లాగా దర్జాగా ముందు కూర్చున్నావు? వెనక్రా. ఇరుక్కుని కూర్చోవడం ఈ రేఖకు అలవాట్లేదు. సరే అయితే. మస్తాన్, వస్తున్నాను కదా, దిగుతున్నావు, దానికెందుకు?
జరుగు. జరగడం దేనికి? మరి నేనెక్కడ కూర్చుని తగలడాలి? నువ్వే కదా వెనక సీటుకి రా అన్నావు. నేను నిన్ను బ్యాక్ సీట్ లో కూర్చోమని చెప్పలా. మరి పని మనిషివి యజమానులతో సమానంగా కూర్చోవడం పద్ధతి కాదు అని చెప్పా. లేఖ, అనవసరంగా నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. లేక అందుకే వద్దన్నాను. ఎక్కడో ఓ చోట కూర్చొని. అదేంటక్క అలా అంటావు? దీని రేంజ్ ఏంటి, మన రేంజ్ ఏంటి? దీన్ని మన పక్కన కూర్చోబెట్టుకోవడం ఏంటి? కనీసం ముందు కూర్చొని చావు మనం. అంటే ఓనర్ లాగా? మరెక్కడ కూర్చోనే? నీ నెత్తి మీద కూర్చోనా? పని దానివి పని దానిలో ఉండు. ఎక్స్ట్రాలు మాట్లాడకు. నోరు మూసుకుని ఇక్కడ ఇక్కడ కూర్చో. ఏంటి ఇక్కడ కూర్చోవాలా? నీకు మెంటల్ వచ్చిందంటే నేను ఇక్కడ కూర్చోవడం ఏంటే? అయితే ఇళ్ళ డిక్కీలో కూర్చో. ఓకే, ఇక్కడ కూర్చుంటాలే. ఇది కింద కూర్చోడానికి కూడా రెడీ అయిందంటే ఏదో చేయడానికే. ఈ లేఖకు చెప్తే అర్థం కాదు. మనతో పాటు ఒక కుక్కని తీసుకువెళ్తున్నాం అనుకో. సీను, నువ్వు పోనీ. ఓకే అమ్మా. ఏంటి నాకు ఈ కర్మ? నేనెందుకు భరించాలి? ఆఫ్టర్ ఆల్ ఈ పిల్ల కాకి ఈ తింగర్ దాని కాళ్ళ దగ్గర నేను కూర్చోడమా? నో, నెవర్. నీకోసమే బంగారం. సారీ, బంగారం రేటు తగ్గింది కదూ. నా బిడ్డకి విలువ తగ్గకూడదు. నీకోసమే కన్నా ఇవన్నీ భరిస్తున్నాను. అబ్బా, కాళ్ళు పట్టేస్తున్నాయి. రే సీనుగా, అమ్మా కారాప్రా. సరే అమ్మా. ఎందుకు? నేను నడుచుకుంటూ వస్తాను. అబ్బా, రే స్లోగా నాతో పాటు నడుపు, ఓకేనా? శ్రీను, నీకు జీతం ఇస్తుంది ఎవరు? అర్థమైందమ్మా. రే రే ఆపు.